హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. చూస్తున్నారు కదా, మరకత శివలింగం. మీలో ఎంతమంది మరకత శివలింగాన్ని దర్శించుకున్నారు? ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇంతకుముందు చూశాను, కానీ దూరం నుండి నమస్కారం చేసుకొని వచ్చేసాను. కానీ ఇంత పెద్ద శివలింగాన్ని, మరకత శివలింగాన్ని దగ్గరగా చూడటం, నా చేతులతో నేను అభిషేకం చేసుకునే అవకాశం అనుకోకుండా అదృష్టం కలిసి రావడము, అసలు ఈ ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ శివలింగాన్ని చూస్తూ ఏమీ ఆలోచనలు లేకుండా అలాగే ఉండిపోయాను. ఎంతసేపు అలా చూడాలని అనిపిస్తుంది. ఏంటి ఈ రాయిలో ఉండే ప్రత్యేకత ఏంటి? ఈ మరకత లింగానికి ఏంటి ఇంత స్పెషలు? ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు ఇంటికి వచ్చినా కూడా అదే గుర్తొస్తూ ఉంది. ఏంటి ఇన్ని ప్రత్యేకతలు అని నేను ఒక్కసారి చూద్దాము అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా, వాళ్ళ వెతుకుదామని వీడియోస్ కొన్ని చూశాను. నాకు తెలిసిన విశేషాలు నేను మీతో పంచుకుంటాను ఇప్పుడు. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. శివలింగ దర్శనమే పాపహరణం అని చెప్తారు. అందులోనూ మరకత శివలింగాన్ని దర్శించుకోవడం అంటే జన్మజన్మల పుణ్యాల ఫలం ఉంటేనే కానీ మనం దర్శించుకోలేమట ఇటువంటి శివలింగాన్ని. మహాదేవ రక్ష మరకతలింగ రక్ష అని పలుకుతూ అభిషేకం చేసుకోవాలి అని చెప్పారు. ఈ మరకత శివలింగానికి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారట. దారువ్రతము అని, హరిణ్మణి అని, గరుడాశ్వ అని, రాజనీలము అని కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తారు అని పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయని పెద్దలు తెలియజేశారు. హరిణ్మణి, హరితము అంటే ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగులు ప్రకృతిలో ఉంటాయి కాబట్టి ప్రకృతికి సన్నిహితంగా ఉంటుంది కాబట్టి దీన్ని హరిణ్మణి అని కూడా పిలుస్తున్నారు. నవరత్నాలని కూడా మనం ఒక్కసారిగా చూస్తే వాటిల్లో ఈ మరకత రత్నం మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఇది ఏ లోహానికి ఆ లోహం ప్రత్యేకత కలిగి ఉన్నా కూడా ఈ మరకతము అనేది బుధగ్రహానికి సంబంధించినది. మనకి బుధగ్రహం లోపాలు ఏమన్నా ఉంటే, బుధగ్రహ ప్రభావం మన మీద తక్కువగా ఉంటే అది అనుకూలం అవడం కోసం ఈ ఆకుపచ్చ రంగు ఉంగరాన్ని ధరించమని చెప్తూ ఉంటారు. చాలామంది వ్యాపారస్తులను గమనించారంటే వాళ్ళ చేతికి ఆకుపచ్చ రంగుతోటి చేసినటువంటి ఉంగరం ధరించి ఉంటారు. అలాగే ఆకుపచ్చ రంగుతో ఉండేటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కానీ వ్యాపార సంస్థల్లో పెట్టుకొని ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే ధన ఆకర్షణ, ధనం అభివృద్ధి చెందుతుంది, దిష్టి దోషాలు అంటారు కదా, అటువంటివన్నీ కూడా పోతాయి. అందుకని ఈ మరకత రాయికి అంత ప్రత్యేకత అన్నమాట. చిన్న రాయి అయినా కూడా మరకతం అనే రాయి చాలా ఖరీదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది అరుదుగా దొరుకుతుంది. ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో, ప్రత్యేకమైనటువంటి కాలాల్లో, ప్రత్యేకమైనటువంటి రసాలతోటి కూడినటువంటిది భూమిలో ఏర్పడే ఈ ఆకుపచ్చ రాయి. అందుకే అంత ఖరీదుగా ఉంటాయి, అరుదుగా ఉంటాయి. కాబట్టి ఎంత పాతదైతే ఆ రాయికి అంత పవర్ ఉంటుందటండి, అంత ప్రాశస్త్యం కలిగి ఉంటుంది. శివలింగం అయినా కూడా అంతే. పూర్వకాలం నుంచి వచ్చే పురాతన శివలింగాలని పూజించండి అని మనకు పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. ఎంత పురాతనమైనదైతే అంత పవర్గా ఉంటాయట అవి. సూర్యకిరణాలు నేరుగా వచ్చి మరకత శివలింగాన్ని తాకినప్పుడు ఆ చుట్టూ ఉండే వాళ్ళ మీదకి ఆ వైబ్రేషన్స్ చాలా శక్తివంతంగా ఉంటాయట. అందుకనే అవకాశం ఉంటే మీరు ఎవరైనా అలా సూర్యకిరణాలు తాకే సమయానికి మీరు కూడా దర్శనం చేసుకోండి. పంచామృతాలతోటి మరకతలింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మనము స్వీకరిస్తే మనకున్నటువంటి అనారోగ్యాలు, రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ శివలింగానికి, ఇంత పవిత్రత ఉంది అని అంటే నేను ఇంకాసేపు అక్కడ ఉంటే బాగుండు, మళ్ళీ ఇంకోసారి వెళదాము అని అనిపిస్తుంది. ఇంతకీ ఈ శివలింగం ఎక్కడ ఉన్నది అనేది మీకు చెప్పలేదు కదా, ఆ వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను. థ్యాంక్ యూ.